బిల్ ఈజ్ పాస్డ్ అని ఒక వార్త బయటకు వచ్చేసిన తర్వాత ఎట్లా అనిపించింది అసలు? ఆ సెకండ్ తెలిసిన మీకు మరుక్షణం ఎట్లా అనిపించింది? మైండ్ అసలు ఏంది అసలు మన ఉద్యమాలకు అదే ఏ తరమైనా వచ్చే తరం కోసం పోరాడతాం, మనకు కాకుండా మన పిల్లలు తెలంగాణలో అన్యాయం కావద్దని పోరాడినాం. అరే మన కళ్ళ ముందే తెలంగాణ ఆవిష్కృతమైందనే వరకు ఈ ఆనందానికి అవధుల్లో మేమందరం ఢిల్లీలో 3 నెలల పాటు అక్కడే ఉన్నాం. మేము జనవరి ఫిబ్రవరి 18 నాడు ఆ బిల్లు జరిగేటువంటి సమయంలో అందరినీ కలవడం, సుష్మా స్వరాజ్ని కలవడం, అందరి ఎంపీలను కలవడం, స్పీకర్లను కలవడం, అసలు ఇక మమ్మల్ని గుర్తుపట్టడం లేకుండా అయిపోయినారు ఢిల్లీలో. రాజకీయ పార్టీలు పొద్దున్న లేవగానే ఓడం కూర్చోవడం, మాకేం పని లేదు కదా. అరే ఉదయం లేవగానే వీళ్ళే కనబడుతున్నారు, ఎక్కడ చూసినా మా మొఖాలు మా కథనే. ఈ కేసీఆర్ గారు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం, అన్ని రాజకీయ పార్టీలను అనివార్యంగా తీసుకురావడం, బిల్లు ఎట్లా పాస్ కావాలంటే ఆయన ఒక ప్లానింగ్ చేసుకోవడం, ఇది చూసి అసలు బిల్లు పాస్ కావడం నిజంగా సోనియా గాంధీని కూడా మేము కలిసి వారికి కూడా నచ్చజెప్పి, మరి ఎట్లా బిల్లు పాస్ కాకుంటే చాలా మంది యువకులు చనిపోతారని చెప్పి మేము కూడా సోనియా గాంధీ దగ్గరికి పోయి ఆ రోజు మాట్లాడడం, ప్రణబ్ ముఖర్జీని కలవడం, కేసీఆర్ గారితో మన్మోహన్ సింగ్ గారిని కలవడం, ఇట్లా అనేక డెలిగేషన్స్ అయిపోయి ఒక అనివార్యత. మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఉండే, తర్వాత ఇక జైపాల్ రెడ్డి గారు ఉండే కాంగ్రెస్ లో, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గాని, మధు యాష్కి గాని, ఇట్లా చాలా మంది. అంటే తెలంగాణ రాజనరసింహ కూడా వర్కింగ్ కమిటీలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా వర్కింగ్ కమిటీ ముందు వాళ్ళు చేసేటువంటి ప్రస్తావన, ఇవన్నీ అంటే తెలంగాణ ప్రజలు ఏమైపోయిందంటే ఈ ఉద్యమాల వల్ల అన్ని రాజకీయ పార్టీల మీద ఒక అనివార్యతను సృష్టించారు. మీరు తెలంగాణ ఇవ్వకుంటే మిమ్మల్ని ఇక్కడ స్మాష్ చేస్తాం, మీ రాజకీయ భవిష్యత్తులు ఇస్తామని ప్రజలు ఏ హెచ్చరికలు చేశారో ఆ హెచ్చరికలకు అనివార్యంగా తెలంగాణ ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇలా మేము ఇచ్చినాం, మీరు తీసుకున్నారు అనే పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలు వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి ఇవ్వాల్సిందే అని డెడ్ లైన్ పెడితే తప్ప తెలంగాణ రాలేదు. తెలంగాణ సాధించుకున్నాం. ఇక ఆ ప్రకటన చూడగానే మా అందరికి కూడా మేమందరం ఢిల్లీలో సంబరాలు జరుపుకున్నాం. ఆనందానికి అవధులు లేవు అసలు. సుదీర్ఘ దశాబ్దాల కాల పోరాటం, ఎంతో మంది పోరాటాలు చేసి అమరులైనరు, ఎన్నో త్యాగాలు చేసిర్రు, ఎన్నో కుటుంబాలు విధ్వంసమైన కీలక పాత్ర ఈ టైంకు, అంటే ఈ తెలంగాణ డెలివరీ అయ్యే టైంలో మనం ఉద్యమంలో ఉండటం, అంటే ఇది మనం ఉన్నప్పటికి కూడా అనేక మంది చేసినటువంటి వీరోచిత పోరాటాల ఫలితం కదా ఇది. కాబట్టి డెఫినెట్ గా ఆ సంతోషం అనేటువంటిది, అంటే జీవిత లక్ష్యం నెరవేర్తే ఎట్లుంటదో మన లక్ష్యం, అందరి లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన. అదే మన కళ్ళ ముందు వచ్చి నృత్యం చేస్తా ఉంటే డెఫినెట్ గా సంతోషం ఉంటది. ఆ సంతోషాన్ని అందరితో పంచుకున్నాం. కేసీఆర్ గారు అక్కడే ఉన్నారు, కిషన్ రెడ్డి గారు మా ఏపీ భవన్ లో మాతోనే పక్క రూమ్ లో ఉండే, ఇట్లా అనేక మంది రాజకీయ నాయకులతో అదే రోజు పంచుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం. కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, చిన్న రాష్ట్రం, మరి ఎన్నో అవుతుందని అనుకున్నాం. సో ఎట్లా సాగింది? స్టార్టింగ్ వచ్చినప్పుడు అసలు ఏమైనా అర్థమవుతుందా? అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఎట్లా ఏంటి అంటే, ఒక్కటి ఏంటంటే మిగతా భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ రాష్ట్రం ఏర్పడినాక ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎజెండా ఏంది అనేటువంటి విషయంలో ఆ రాష్ట్రాల కోసం ఉద్యమించినటువంటి వాళ్ళకు ఒక సరైనటువంటి అవగాహన లేదు. కానీ వేరేజ్ తెలంగాణ, కేసీఆర్ గారు 2001లో తెలంగాణ పెట్టిన తర్వాత 14 ఏళ్ల పాటు ఒక ఉద్యమ ప్రస్థానం జరిగింది. వారు గల్లీ తిరిగినరు, తండా తిరిగినరు, అన్ని వర్గాలతో మాట్లాడినరు, అన్ని వర్గాలతో చర్చించారు. అంటే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ వస్తే ఏం చెయ్యాలో అనేటువంటి ఒక ఎజెండా ఈ 14 ఏళ్లలో తయారైంది. కాబట్టి తెలంగాణ రాగానే కన్ఫ్యూజన్ లేదు. దానికి ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడే ముఖ్యమంత్రి అయింది. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలే టిఆర్ఎస్ మేనిఫెస్టోగా మారిపోయినాయి. నీళ్లు, నిధులు, నియామకాలు. ఇక నిధులు అనివార్యంగా మన నిధులు, మన ఓన్ రెవెన్యూ రిసెట్స్, మన ప్రాంతానికి ఖర్చు పెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల జరిగింది. నీళ్ల విషయంలో గోదావరిలో, కృష్ణాలో మనకు జరిగినటువంటి అన్యాయాన్ని సరి చేసుకోవడానికి ఆ నీటిని ఎట్లా ఒట్టి పట్టాలనేటువంటి విషయం మీద కాకతీయ మిషన్ లాంటి పథకం పెట్టి మొత్తం మన చెరువులన్నీ బాగు చేసుకొని నీళ్లను నిల్వ చేసుకునే ప్రయత్నం ఒకవైపు చేసినాం. ఇంకొక వైపు కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ కానీ, లేకుంటే రంగనాయక సాగర్ కానీ, లేకుంటే మిడ్ మానేర్ కానీ, ఇంకో అప్పటికే కాకుండా ఉన్నటువంటి ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకున్నాం. ఇటు కూడా పాలమూరు సంబంధించినటువంటి ఇది కూడా అవసరమైతే
నల్గొండకు నీళ్లు లేకుంటే మన రంగనాయక సాగర్ నుంచి కూడా నీళ్లు ఏ ఇచ్చేటువంటి జిల్లాకి ఏం చేయాలి ఏం చేయాలనేది మొత్తంగా కూడా ఒక ప్లానింగ్, నీటి విషయంలో ఒక స్పష్టమైన ప్లానింగ్. రెండు, విద్యుత్. అప్పటికే కరెంట్ లేకుండా చాలా పాటలు కూడా మనం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చూసినాం, దొంగ వచ్చే టైంకు కరెంట్ వస్తుందని. అప్పుడు ఏమైపోయిందంటే ఉచిత విద్యుత్ అని రాజశేఖర రెడ్డి పెట్టిన ఉచిత విద్యుత్ తప్ప నాణ్యమైన విద్యుత్ లేదు. ఏ అర్ధరాత్రి వస్తుందో తెలియదు. పొలాల దగ్గరికి పోయేటోళ్లకు పాము కాటులతో రకరకాలుగా మరణించినటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి ఈ 1 year లోనే ఈ విద్యుత్ కు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేయాలని కేసీఆర్ గారు చాలా ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున అందులో సంస్కరణలు తీసుకొచ్చి 6 నెలల్లోనే 24 గంటల విద్యుత్, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వైండింగ్ అంతకుముందు నాణ్యమైనటువంటి విద్యుత్ లేకపోవడం వల్ల స్టార్టర్లు కాలిపోవడం, మోటార్లు కాలిపోవడం, వీటికే డబ్బులంతా కూడా రైతాంగం ఖర్చు పెట్టడం, సమయానికి కరెంట్ లేకపోతే 2-3 రోజులు లేకపోతే పొలం ఎండిపోవడం, ఒక ట్రాన్స్ఫార్మర్ గాలిపోతే 15 రోజుల దాకా ఆల్టర్నేట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టకపోవడం వల్ల రైతులు నష్టపోవడం, వీటన్నిటిని కూడా ఒక సంవత్సర కాలంలోనే కేసీఆర్ పరిష్కరించారు. అట్లాగే మూడవది ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగుల జీవితాలలో అంతకు ముందు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగింది? కొంతమంది కూడా కార్మికులు కూడా మమ్మల్ని ప్రభుత్వంలో కలపాలని చెప్పి ఆర్టీసీ గానీ ఇవన్నీ కూడా పనిచేసారు. కేటీపీఎస్ లో గానీ లేకపోతే సింగరేణి గానీ ఎలాంటి మార్పులు చేశారు? అంటే ఒకటి, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఉద్యోగుల వేతనాలు, ముఖ్యంగా వేతనాలు ఏమైందంటే మాకు సరైనటువంటి వేతనాలు మిగతా రాష్ట్రాల కంటే వేతనాలు చాలా తక్కువ ఉండేటువంటి స్థితి. అట్లాగే మా పిఆర్సీలలో అన్నిట్లో అన్యాయం జరిగింది కాబట్టి మెరుగైనటువంటి పిఆర్సీ కావాలని మేము మొట్టమొదటి పిఆర్సీ కేసీఆర్ గారి దగ్గర ప్రతిపాదనలు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే ఆర్థిక స్థితి ఏందో మనకు తెలియదు, మీకు ఎంత ఇయ్యాలో కూడా తెలియదు, మీరే చెప్పండి అని మమ్మల్ని అడిగితే మేమేమన్నామంటే 42 రోజులు సకల జిల్లా సమ్మె చేసినాం సార్, మీరు 42% ఫిట్మెంట్ ఇవ్వండి అన్నాం. అప్పటికి పిఆర్సీ 24%, 20% రికమెండ్ చేసినా కూడా కేసీఆర్ గారు 42 రోజులు చేసిరనేటువంటి దృష్టిలో పెట్టుకొని మాకు 43% బోనస్ ప్రకటించారు. డబుల్ అయిపోయింది. అంటే తర్వాత 30% ఇచ్చారు. అంటే ఈ 10 ఏళ్లలో 73% పిఆర్సీ పెరిగింది, 5% ఇంటీరియం రిలీఫ్ వచ్చింది. అంటే దాదాపుగా 78% ఉద్యోగుల వేతనాలు 10 సంవత్సరాల్లో పెరిగినాయి. ఇవి కరువు భత్యాలు కాకుండా. అంటే ప్రతి ఉద్యోగి వేతనం కూడా ఒక ఆత్మగౌరవం. అంతకుముందు మేము తెలంగాణ ఉద్యమ సందర్భంగా చెప్పేది, మా పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ కూడా విప్రోలో పనిచేసినా లేకుంటే మహేంద్రలో పనిచేసినా రకరకాల కంపెనీలో పనిచేస్తే ఉద్యోగి మీ కొడుకు జీతం ఎంత అంటే 50,000, నీ జీతం ఎంత అంటే 10,000, 15,000 అని చెప్పుకునేది. మేము ఎవరికి జీతం కూడా చెప్పుకోలేని పరిస్థితి. నాన్న నువ్వు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తావు, నీ జీతం 15,000, నాకు 50,000 వస్తున్నాయని కొడుకు గర్వంగా ప్రకటించుకునే స్థితి ఉండే. అప్పుడు మాకు అనిపించేది, అరే మా జీతాలు ఎందుకు తక్కువనేది. ఈ 10 ఏళ్లలో చాలా గణనీయమైన జీతాలు పెరిగినాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అందరికి కూడా మెరుగైనటువంటి ఆత్మగౌరవం పెరిగినాయి, ప్రమోషన్ల సౌకర్యాలు పెరిగినాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానం వేతనాలు బాగా పెరిగినాయి. పాలకులు ఉద్యోగులంత కాలం ఈ సమస్యలు ఉంటాయి, ఆ జీవనో ఈ జీవనో అది రద్దు కావాలని ఇది రద్దు కావాలో అది వేరే విషయం. కానీ ప్రామాణికంగా పెన్షన్ అంటే ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్ 50% పెన్షన్ వస్తే 50%ని 70 ఏళ్ళు అయితే 70%, 80 ఏళ్ళు ఉంటే 80%, 90 ఉంటే 90%, 100 ఏళ్ళు ఎవరైనా బతికితే 100% పెన్షన్. అంటే ఉద్యోగులకు సంబంధించి కేసీఆర్ గారు ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా వాటిని అధిగమించి ఫ్రెండ్లీ గవర్నమెంట్ సకల జిల్లా సమ్మెలో పాల్గొన్నారని ఉద్యోగులకి మెరుగైనటువంటి వేతనాలు పెంచారు. తర్వాత ఇక ప్రమోషన్లు ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా వచ్చేటువంటి ప్రమోషన్. అంటే ఒక ఉద్యోగులు కాదు, ఉద్యోగులు ఉండేదంతా 3%. 100%లో 97% మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించారు. రైతు బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు, షాదీ ముబారక్లు పెట్టిండు, కళ్యాణ లక్ష్మిలు పెట్టిండు, పెన్షన్లు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు. ఇట్లా అనేక 97% ప్రజలు సంతోషంగా ఉంటేనే 3% ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. 3% ఉద్యోగులు సంతోషంగా ఉండి 97% ఏడుస్తుంటే ఆ 97% కలకలంతా వీళ్ళ మీద తగులుతుంది. కాబట్టి సమాజం మొత్తం మంచిగా ఉంటేనే అందరు బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుండి సమాజం బాగుండకపోతే లేదు. కాబట్టి ఉద్యోగులు కూడా డెఫినెట్ గా ఈ తెలంగాణ రావడం వల్ల చాలా లబ్ధి పొందారు. గతంలో కంటే వేతనాలు పెరిగినాయి, ఒక ఆత్మగౌరవంగా బతికేటువంటి సన్నివేశం కలిగి. ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వచ్చినట్టున్నాయి. 10 ఏళ్లలో ఎన్ని నోటిఫికేషన్? 1,00,000 అంటే మేము 1,61,000 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చాం. 40,000-45,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, మిగతా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు,
లేకుంటే గురుకులాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన గురుకులాలు చెప్పండి సార్. గురుకులాలు గురుకులాలు ఎట్లా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో అసలు అంతకుముందు గురుకులాలు అంటే లేవు అసలు. ఆ విద్య అసలు అప్పుడు మొత్తం కలిపి 100 ఏమో ఉండే, ఎన్ని గురుకులాలు వచ్చినాయి మొత్తం? 1000 గురుకులాలు వచ్చినాయి. ఆ, 1000 గురుకులాలు వచ్చినాయి. ఉమ్, 1000కి పైగా గురుకులాలు. ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఒక గొప్ప విద్యను అందించేటువంటి ప్రయత్నం చేసినాం. ఈ గురుకులాల్లో 10 సీట్ వచ్చిందంటే ఒక ఆనందపడేటటువంటి అదే సిచ్యువేషన్. ఇప్పుడు ఐఐటీలలో ఐఐఎంలో సీట్ వచ్చే తరీగా అవును. గురుకులాల్లో సీట్ అనేది అంత క్రేజీ ఉండే. నిన్న ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు, గతంలో 1,30,000 అప్లికేషన్ వచ్చేదట ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం 70,000కు తగ్గిపోయింది. పేరెంట్స్ కు విశ్వాసం అయింది గురుకులాలంటే. అవును. అంటే కేసీఆర్ ఉన్నటువంటి లో 1,30,000 అప్లికేషన్లు వచ్చేటట్టు ఎవ్రీ ఇయర్ విద్యార్థుల సీట్ల కోసం. సగానికి పడిపోయింది. 70,000కు దిగిపోయింది. 54 మంది విద్యార్థులు చచ్చిపోయారు ఈ 14 నెలల్లో. అవును. అంటే మొత్తంగా కూడా విద్యా మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, రివ్యూ లేదు. ఇక ఆఖరి చిల్లర ఎందుకని సార్ 14 ఏళ్ళు లేదు కదా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి. లేదు కదా. విద్యాశాఖ ఎందుకంటే మంత్రి లేరు. ఆయన రేవంత్ రెడ్డి ఏఐసిసి పర్మిషన్ ఇస్తలేదు, ఈయన పెట్టుకుంటలేడు. పాములు గరుతున్నాయి, తేలు గరుతున్నాయి, ఎన్నో. అంటే చూస్తున్నాం. న్యూస్ చెప్తున్నాం కాబట్టి ప్రతి దినపత్రికలో ఏదో ఫుడ్ పాయిజన్, అవును, ప్రతి జిల్లాలో ఏదో ఒక హాస్టల్లో ఫుడ్ పాయిజన్, తేలు గుట్టిందనో పాము గుట్టిందనో లేకపోతే వాళ్ళంతా వాళ్ళే పరిస్థితులు బాగా సూసైడ్ చేసుకోవడం. ఎందుకని ఎందుకు ఇట్లా తీసుకొచ్చి- సిల్లిగా వాళ్ళు ఇచ్చే సమాధానాలు ఏంటంటే సకినాలు తిని చనిపోయినరు, ఫుడ్ ఎలర్జీ అన్నట్టు వాళ్ళ మీద నెట్టేయడం. అంటే పిల్లలు సహజ సిద్ధమైన సకినాలు తింటే ఎవరు చచ్చిపోవడం. సకినాలు మంచి సంక్రాంతికి చేసుకుంటారు, మామూలు అవే మసాలాలు ఉండవు, ఏముండవు, అది మామూలుగా చేసుకునేటువంటిది బియ్యం పిండితో చేస్తారు, ఆరోగ్యానికి మంచిదే. అద్దీని చచ్చిపోతున్నారని కూడా ప్రచారం చేశారు. సరే బియ్యం మంచిగా లేవని ప్రచారం చేశారు, కానీ ప్రభుత్వ తప్పిదాన్ని ఒప్పుకుంటలేదు. ఆ రివ్యూ చేయడం లేదు, విద్యార్థుల పట్ల శ్రద్ధ లేదు, వాళ్ళ చదువు మీద సరైనటువంటి దృష్టి లేదు. మొత్తంగా కూడా గురుకులాలన్నీ కూడా ఇలా పేరెంట్స్ విశ్వాసాన్ని కోల్పోయింది. బీసీఎస్సీ హాస్టళ్ల పరిస్థితి కూడా అంతే. కాబట్టి అసలు పూర్తిగా ఈ 14 నెలల్లో అన్ని రంగాల్లో పాలన పడకేసి, ఒకవైపు గురుకుల విద్యార్థులు పరిస్థితి అట్లే ఉంది, ఇంకొక వైపు వ్యవసాయ శాఖ పరిస్థితి అంతే ఉంది, వైద్య శాఖ పరిస్థితి అంతే ఉంది, మున్సిపల్ శాఖ పరిస్థితి అంతే ఉంది. ఏమి లేవు. గత ఏమనంటే 6 శాఖలకు మంత్రులు లేరు. ఇక వాళ్ళు చేసిన పని, గొప్ప పని ఏంటంటే హైడ్రా పేరు మీద కొన్ని ఇళ్ళు గులగొట్టడం, మూసీలో పేదల్ని ఇబ్బంది పెట్టడం. హైదరాబాద్ మొత్తం మేమే కాపాడుతున్నాం, హైడ్రా తీసుకొచ్చి ఏమైంది, హైడ్రా తీసుకొచ్చి ఇల్లు గులగొట్టడం ద్వారా 15,000 ఓన్ రెవెన్యూ సీట్స్ తగ్గినాయి, రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం సానగిలుతా ఉంది. అరే వీడు ఎప్పుడు పోతాడని చెప్పి అనుకునేటువంటి వస్తా ఉంది. నిన్న మా కేసీఆర్ కూడా మా విశ్వస్థాయి సమావేశంలో అదే చెప్పాడు, ఏ ప్రభుత్వమైనా మనకంటే కొద్దిగా గొప్పగా పనిచేసి 2 కాలాలు ఉండాలని ఎవరైనా చూస్తారు, అది ఒక పొలిటికల్ ఆస్పిరేషన్ ఉంటుంది. కానీ ఇదేం ప్రభుత్వము, గత ప్రభుత్వము చేసిన స్కీములు ఇవ్వరు, వీళ్ళు కొత్తగా ఉన్న స్కీములు ప్రకటించరు, ఉన్నాయి ఇవ్వకుండా చేస్తున్నారు. మళ్ళీ ఎటుపోతున్నది అసలు ప్రభుత్వం? 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసినాం, 10 ఏళ్ళు పరిపాలించారు బీఆర్ఎస్. అప్పుడు టీఎస్ అని పెట్టుకున్నారు, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారు, తర్వాత ఇవన్నీ లోగోలు కానీ లేకపోతే తెలంగాణ మాట, మన గేయం, ఇవన్నీ కూడా మార్చేసారు. అంటే అది మొత్తం అప్పుడు కేసీఆర్ ఏం చెప్పిందంటే అందరూ కూడా ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకొని ఇవన్నీ మేము చేసినాం, లోగో కానీ లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం కానీ లేదా పాట కానీ ఇవన్నీ మేము వెంటనే మార్పులు చేసేసి. అసలు ఎందుకని అట్లా మార్పులు చేయాల్సి వచ్చింది? అంటే ఒక్కటి ఏంటంటే 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన, కేసీఆర్కి వచ్చిన పేరు, కేసీఆర్ తెచ్చినటువంటి ఒక వాతావరణం, దీన్ని అంతా కూడా మారిస్తే తప్ప నన్ను ఎవరు తలుచుకోరని రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతీకార పాలన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఓటుకు నోటు ద్వారా అరెస్ట్ కాబడి జైల్లో బంధించబడి బయటకు వచ్చిన ఆయన కాబట్టి ఎట్లయినా నేను కేసీఆర్ మీద ప్రతీకార పాలన తీసుకోవాలి, నన్ను అరెస్ట్ చేసిండు, చేద్దాం, ఆయన ఏదో ఒకటి చేస్తా అని ఒక ప్రతీకార పాలనతో నడుపుతున్నాడు తప్ప ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఏ హామీలు సరైనటువంటి రీతిలో అమలు చేయలేదు. పైగా తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఎట్లొచ్చింది? తెలంగాణ ఉద్యమ సందర్భంగా అప్పటికే తెలుగు తల్లి అని ఉండే, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని మనం పాట పాడుకునేది. అప్పుడు ఏమైపోయిందంటే అసలు మీకు తెలంగాణ తల్లిని ముక్కలు చేస్తారా? ఇద్దరు విడిపోయి ఒక చెయ్యి తెలంగాణ తీసుకుంటదా, ఒక చెయ్యి ఆంధ్ర తీసుకుంటదా? ఆమె జడని ఎవరు వంచుకుంటారు, ఆమె మెడని ఎవరు వంచుకుంటారు, ఆమె కాళ్ళని ఎవరు వంచుకుంటారు, ఇట్లా రకరకాల వచ్చినాయి. ఆ సందర్భంలో మనకు కూడా ఒక తల్లి ఉండాలి కదా, తెలంగాణ తల్లి ఒక తల్లి ఉండాలి. ఆ తల్లి అందరం గౌరవించే విధంగా ఉండాలి, అందరికి సింబలైజేషన్ ఉండాలి.
ఆధిపత్య భావాన్ని వ్యతిరేకించేటువంటి ఒక శక్తిగా నిలబడాలి అనేటువంటిది ఆ కోణంలో అందరూ కూడా ఆలోచించి మనం తెలంగాణ తల్లి ఆవిష్కరించుకున్నాం. బతుకమ్మ అనేటువంటిది మొత్తం మన మహిళలకి ఒక 50% ఉన్నటువంటి మహిళలకు అందరికి కూడా బతుకమ్మ అనేది ఒక సాంస్కృతిక పోరాట రూపంగా తెలంగాణ ఉద్యమ సందర్భం. మీరు బతుకమ్మ అంటే అది ఏదో పేర్చుకోవడం, పూలు తెచ్చుకోవడం, చుట్టూ తిరగడం అనేది మాత్రమే చాలా మందికి తెలుసు. బతుకమ్మ పండుగ అనేటువంటిది బతుకుకు సంబంధించినటువంటి అన్ని విషయాలు మీరు ఊర్లలో బతుకుకు ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా బతుకమ్మలో వాడతారు. ఆ సమస్యకు పరిష్కారం కూడా బతుకమ్మల్ని ఎత్తుక్కుంటారు. ఒక దొర ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల పట్ల ఏదైనా ఎట్లయినా ప్రవర్తిస్తే ఆ దొర మీద పాట కడతారు. ఆ దొరకు పాడగట్టేటువంటి కన్క్లూజన్ కూడా ఉంటుంది. అంటే సమస్యకు పరిష్కారం. మీరు ఎన్ని బతుకమ్మ పాటలు చూడండి, కొన్ని మిగతా బతుకమ్మలన్నీ కూడా తెలంగాణ ప్రజల జీవితాన్ని అందులో ఆవిష్కరిస్తారు. అటువంటి బతుకమ్మను ఇలా తెలంగాణ తల్లి విగ్రహం నుంచి తీసిపోయి అభయాస్తం అనేటువంటిది పెట్టారు. అది అందరం కూడా వ్యతిరేకించడం ఇది సరైంది కాదు. మీరు పెడితే తెలంగాణ దానికి బతుకమ్మ తీసేయాల్సినటువంటి అవసరం ఏముందని అన్నాం. వీళ్ళు లేదు, మూర్ఖులుగా వాళ్ళు పెట్టుకున్నారు. సరే, ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి, కానీ ప్రజల గుండెల్లో రిజిస్టర్ కావాలి కదా. ఆనవాళ్ళు లేకుండా చేసేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. ఇప్పుడు ఏమైంది, ఒక ఊర్లోకి పోతే కరెంటు పోగానే అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ వస్తుండే, రేవంత్ రెడ్డి రాగానే కరెంటు పోయింది అంటారు. కాలువలలో నీళ్లు లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు కాలువలు నీళ్లు ఉంటుండే అని కేసీఆర్ ని యాడ్ చేస్తారు. మిషన్ భగీరథ నీళ్లు తెచ్చింది కాబట్టి కేసీఆర్ నల్లాలు బంద్ కాగానే నీళ్లు రాకపోతే కేసీఆర్ ఎటువైనా కేసీఆర్ మాకు నీళ్ళు వస్తలేవు, రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడని అంటున్నారు. ఇక మీరు ఏదైనా చూసుకోండి, కళ్యాణ్ లక్ష్యం రాకపోతే కేసీఆర్ ఎదుకొస్తాడు, షాదీ ముబారక్ రాకుంటే ఓవర్సీస్ స్కాలర్షిప్ రాకుంటే కేసీఆర్ ఎదుకొస్తాడు. ఇక్కడ అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉంటే అప్పుడు చాలా శ్రద్ధతో టీములు పెట్టి అప్పుడు జరిగినటువంటి ఘటన మనకు అందరికి కూడా దేశవ్యాప్తంగా కూడా ఎంత పెద్దగా జరిగిందో, ఓ అమ్మాయిని వేధిస్తే వాళ్ళ పట్ల ఎట్లా ప్రభుత్వం వ్యవహరించిందో. అంటే కేసీఆర్ ని తెలంగాణ నుంచి విడదీయాలనుకోవడం అనేది మూర్ఖత్వం. మీరు కేసీఆర్ ను మరిపించాలంటే కేసీఆర్ కంటే గొప్ప పనులు చేయాలి, కేసీఆర్ కంటే గొప్ప మానవతావాది లాగా ఉండాలి, కేసీఆర్ కంటే గొప్ప తెలంగాణవాది కావాలి, కేసీఆర్ కంటే గొప్ప ఉద్యమకారుడు కావాలి, కేసీఆర్ కంటే గొప్ప రాజనీతిజ్ఞుడిగా ఉండాలి, కేసీఆర్ కంటే గొప్పగా నువ్వు పరిపాలన అందించాలి. ఇళ్ళ పోటీ పడాలి. కానీ నువ్వు పేరు మలిపేస్తా అంటే పేరు మలిస్తే పోయేది కేసీఆర్ పేరు కాదు. కేసీఆర్ ఒక చరిత్ర, కేసీఆర్ ఒక రాష్ట్రాన్ని భౌగోళికంగా భారతదేశ పటంలో గీత గీసి ఒక రాష్ట్రాన్ని నిలిపినటువంటి గూగుల్ చెప్తుంది, ప్రపంచం చెప్తుంది, అన్ని చెప్తారు. తెలంగాణ అంటే కేసీఆర్ అంటారు. తెలంగాణ అంటే ఇంకొకటి యాదికి రాడు. ఫస్ట్ సిటిజన్ ఎవరంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. అంటే ఒక కేసీఆర్ అనగానే చాలా మంది ఆయన ఒక్కడే ఉద్యమం చేసిండా? మహాత్మా గాంధీ ఒక్కడు ఉద్యమం చేసిండా? భగత్ సింగ్ ఒకడు ఉద్యమం చేసిండా? ఆయన నాయకత్వంలో ప్రజలందరూ కూడా నలిచింది. ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు త్యాగాలు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వరకు అనేక మంది తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం జరిగింది కాబట్టి, ఉద్యమానికి నాయకుడు కేసీఆర్ కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ పేరు ఉంటుంది. మీరు కేసీఆర్ ను తుడిపేయడం అంటే తెలంగాణను తుడిపేయడం, కేసీఆర్ ను దుడిపేయడం అంటే విద్యుత్ కాంతులు లేకుండా మళ్ళీ చీకట్లో, కేసీఆర్ పేరు తీసేస్తామంటే సంక్షేమ పథకాలని రద్దు చేసుకోవడం, కేసీఆర్ ను తీసేస్తామంటే తెలంగాణ సరిహద్దుల్ని చెరిపేయడం. మళ్ళీ ఇవి చేస్తారా? కేసీఆర్ కిట్ తీసేసి చేయొచ్చు. మీ షాడీజం వల్ల కేసీఆర్ కిట్ పౌష్టికాహారం ఇస్తున్నాం గర్భవతులకు, మహిళలకి అవసరమైనటువంటి ప్రోటీన్స్ ఇప్పుడు రావట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? బలహీనమైనటువంటి పిల్లల్ని ప్రసవించేటువంటి స్థాయికి ఈ తెలంగాణను తీసుకొస్తారు. 6 గ్యారెంటీలు తీసుకొచ్చి ఏం చేశారు? ఒక బస్సు ఫ్రీ పెట్టిండ్రు. ఆ బస్సు ఫ్రీ కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీ లేదు. మంచిదే, మనం మహిళలకు ఇవ్వడం అనేది మంచిదే అయినప్పటికీ కూడా మీరు ఫ్రీక్వెన్సీ పెంచలేదు. బస్సు అట్లా అయిపోయింది. మీరు 2500 మహిళలకు ఇస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. ఏ ఒక్క పెన్షన్ అని వచ్చిందా ఇప్పటివరకు? మహిళలకు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్న వాళ్ళకి తులం బంగారం అన్నది ఇచ్చిండ్రా? ఏం చేశారు? మళ్ళీ ఎంత అంటే వీళ్ళు ఏ బేసులతో చెప్పారండి 6 గ్యారెంటీలు? మరి దాని బడ్జెట్ లెక్కలు వేసుకున్నారా, లేకపోతే ఎట్లా? అంటే అంత నమ్మకంతో ధైర్యంతో చెప్పారు కదా, ఎట్లా?
అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సహజ సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించింది. రాజ్యాంగంలో ఏమి హామీ ఇచ్చింది? కూడు గూడు నీడ అని హామీ ఇచ్చింది. కూడు లేదు, గూడు లేదు, నీడ లేదు. ఇన్నేళ్లు కూడు కూడా నీడ ప్రజలకు లేకపోవడానికి 20 రూపాయల మీదనే ఇంకా 30 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో బతుకుతున్నారంటే దానికి ఈ కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే నువ్వు ఇంతకాలం ఇల్లు ఇవ్వలేదు అన్నట్టే కదా. నీవే ప్రధానమైనటువంటి లోపం. పాపం వాళ్ళే పరిపాలించితే వాళ్ళు నీ చేతిలో అద్భుతంగా 50 ఏళ్ళు ప్రజలు అధికారం పెట్టిండ్రు. నువ్వు ప్రేమించిన దానికంటే నేను ఎక్కువ ప్రేమించింది, అయినా నువ్వు ప్రజలను ప్రేమించలేదు. నువ్వు ఇప్పుడు ఏం చేశారంటే కేసీఆర్ కంటే మేము ఎక్కువ ఇస్తామంటే అని చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రజలకేంది ఈ 10 ఏళ్ళు కేసీఆర్ ఇచ్చుడు ఇవి ఎట్లాగో కొత్త ఏమని వస్తామో అని కాంగ్రెస్ పార్టీని అనుకో. ఏమైపోయింది? ఇలా 15,000 ఇస్తానో 12,000కు తగ్గించారు. రైతు భరోసా పోయింది. మీరు కొండలకు గుట్టలకు ఇస్తారని ప్రచారం చేశారు. ఎన్ని కుండలున్నాయి ఎన్ని గుట్టలున్నాయి ఇప్పటి వరకు ప్రకటించలేదు. 1000 ఎకరాల భూస్వాములకు ఇచ్చారు. ఎంతమంది 1000 ఎకరాల భూస్వాములు ఉన్నారు? పేర్లు ప్రకటించాలంటే ఇప్పటికి దిక్కులేదు. 3 ఎకరాల వాళ్ళకి కూడా ఇయ్యలేదు. పోయిన పంట కూడా ఇయ్యలేదని చెప్పి ఒక సంవత్సర కాలంలో ఒకటేసారి ఇచ్చారు. ఆ పోయిన పంట ఎగ్గొట్టారు. ఇప్పుడు మనం ఒక దగ్గర ఉద్యోగం చేస్తాం, 1వ వేతనం ఇచ్చి 3వ వేతనం ఇస్తే 2వ వేతనం అడగకుండా చేశారు. ఇప్పుడు మధ్యలో రావాల్సినటువంటి రైతు బంధు ఇప్పుడు ఇయ్యలేదు. 17,500 ఎకరానికి బాకీ పడ్డటువంటి ప్రభుత్వం కేవలం ఇవాళ 6,000 ఇచ్చి దులుపుకుంటావు. 11,500 బాకీ మెసేజ్ వస్తాయి. వార్తలు చేస్తుంటే రైతు భరోసా మీద ప్రభుత్వం ఏమో ఇలా 2 ఎకరాల లోపు వేసినామని చెప్తుంది. ఆడ కనీసం మాకు ఎకరంలో లోపు రాలేదని చెప్పి ఒకళ్ళిద్దరు చెప్పి మన ప్రతి జిల్లా నుంచి మాది ఈ జిల్లా అండి మాకు రాలేదు, మా ఈ జిల్లా రాలేదని చెప్పి మరి ఎక్కడ వీళ్ళ వైఫల్యం? ఎందుకని వీళ్ళు ఫెయిల్ అయితే ఎక్కడ? అసలు వీళ్ళు ప్రజల పట్ల కమిట్మెంట్ ఉంటే కదా కిరణ్. ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండో చిత్తశుద్ధి ఉండో అమలు చేస్తేనేమో ఇవన్నీ నిజంగా బాధపడతారు. వాళ్ళు ఏదైతే అధికారంలోకి వచ్చినాం 5 ఏళ్ల దాకా మమ్మల్ని అధికారంలో ఎవరు దియ్యరు. 5 ఏళ్ల తర్వాత ఏదైనా మళ్ళా మాయ చేసి మాత్రం చేసి అధికారంలోకి వస్తాం పోతే పోతాం అన్నాడు కదా రేవంత్ రెడ్డి. నేను ఆఖరి రెడ్డి ముఖ్యమంత్రి మొన్ననే చెప్పిండు కదా. అంటే ఆయన పోయినాక తెలంగాణలో కాంగ్రెస్ ఉండొద్దని ఆయన అనుకుంటుండో ఏవో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ మీద కూడా చిత్తశుద్ధి లేదు. ఓన్ రెవెన్యూ రిసిట్స్ ఎంత వస్తాయో తెలుసు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎంత వస్తాయో తెలుసు. తెలిసి కూడా నువ్వు ఏ హామీలు ఇవ్వాలనేటువంటి విషయం మీద నీకు స్పష్టత లేదు. మాకంటే ఎక్కువ ఇస్తామన్నా ప్రజలు నమ్మిరు, నేను గెలిపించరు, మళ్ళీ ఎందుకు ఇస్తలేవు? ఇలా 41,000 కోట్ల రుణమాఫీ చేయాల్సిన చోట సమాధానం చెప్తుంది కదా. మాట చెప్పినామంటే చెప్తే కానీ ప్రజలు నష్టపోతారు కదా కిరణ్. ఎన్నికలు అయిపోయి 14 నెలలు వచ్చేసింది క్లియర్ గా. మరి అంతా అసలు ఎట్లా వీళ్ళు సరదాగా అంత సింపుల్ గా ఎట్లా చెప్పేసి అనేది అది కాంగ్రెస్ పార్టీ నైజం. ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక ఇచ్చిన హామీలు అమలు చేయరు, ప్రజల పట్ల ప్రేమ ఉండదు. గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని కూడా విధ్వంసకరమైనటువంటి పనులను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. వికాసాన్ని అంతా విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 2 జాతీయ పార్టీలు అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల ఈ దేశానికి అరిష్టమని నమ్ముతా ఉన్నారు వాళ్ళు. ప్రాంతీయ పార్టీలు లేకుంటే ప్రజలకు సంబంధించిన ఈ మాత్రం ఒక 2 పూట్ల భోజనం కూడా చేసేటువంటి దిక్కు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఫెడరల్ స్ఫూర్తి ప్రదర్శించరు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వరు, ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు ఇవ్వరు, ఏది కూడా ఇవ్వకుండా ఇవాళ ఏమైపోయిందా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మీకు అన్ని దొరుకుతాయి లేకుంటే లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక బీజేపీ ఎట్లే ఉంది, కాంగ్రెస్ ఎట్లే ఉంది. మోదీ రాహుల్ ఇద్దరు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు శత్రువులుగా మారారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు జీరో. మొన్న రైల్వే బడ్జెట్ లో గత బడ్జెట్ కంటే 1 కోటి రూపాయలు మాత్రమే ఎక్కువ ఇచ్చారు తెలంగాణకు. ఆంధ్రప్రదేశ్ కు 299 కోట్లు ఎక్కువ ఇచ్చారు. ఇది భారతదేశ బడ్జెటా బీహార్ బడ్జెటా అని అనుకునేంత రీతిలో బీహార్ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి మొన్న నిర్మలా సీతారామన్ తెలంగాణకు బరాబర్ అవుతున్నావు అక్కడ ఉన్న నాయకులే అబద్ధాలు అని చెప్తారు. నిన్న ఒక నివేదిక వచ్చింది ఎస్ఎంఎస్సి సంబంధించినట్టు మన పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి ఒక 3 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో గత 10 ఏళ్లలో ముఖ్యంగా 3 ఏళ్లలో కేసీఆర్ పాలనలో తెలంగాణలో పరిశ్రమలు ఎట్లా అభివృద్ధి చెందినాయి, తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, జిఎస్డిపి ఎట్లా పెరిగింది, విద్యుత్ 8,000 మెగావాట్ల నుంచి 15,000 మెగావాట్లకు ఎట్లా చేరింది, తలసరి ఆదాయం 1,00,000 నుంచి 3 లక్షల కోట్లకు ఎట్లా అయింది, జిఎస్డిపి ఎట్లా అయింది, ఓన్ రెవెన్యూ రిసిట్స్ ఎట్లా పెరిగినాయి, ఎక్స్పోర్ట్స్ ఎట్లా పెరిగినాయి, పరిశ్రమల రిజిస్ట్రేషన్స్ ఎన్ని పెరిగినాయి అనేటువంటి ఇచ్చి
పెద్దగా ఈ మూడేళ్లలో ఒక అద్భుతం జరిగింది, ఎక్కడ కూడా జరగలేదు. 3,25,00,000 పెట్టుబడులు, 3 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 3,25,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఒక సింగపూర్ రాష్ట్రానికంటే కూడా సింగపూర్కు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా చెప్పారు, ఎక్కడ కూడా ప్రపంచంలో ఇన్ని పెట్టుబడులు రాలేదు 3 సంవత్సరాల్లో అని చెప్పి. కాబట్టి ఇంత గొప్పగా జరుగుతున్నటువంటిది వాళ్ళు ఇస్తే నివేదిక బట్టి విక్రమార్క గారు మొత్తం చదవనట్టున్నారు. పక్కన అది ట్విట్టర్ లో పోస్ట్ చేసిండు, ప్రెస్ కూడా రిలీజ్ చేసి చేస్తే ఏముంది అలా కేసీఆర్ పరిపాలన గొప్ప పరిపాలన అని మొత్తం అంతా కూడా మళ్ళీ వెంటనే డిలీట్ చేసేసి. ఆ మధ్య కూడా ఒకటి జరిగింది కదా, వాళ్ళ ఖాతాలోనే హ్యాండిల్లోనే సర్వే పెట్టిండ్రు పాలన బాగుందా లేకపోతే ప్రజాపాలన బాగుందా అని చెప్పేసి వాళ్ళ ఖాతాలోనే పెట్టు. పరిపాలన ఫామ్ హౌస్ నుండి చేస్తుంది, ప్రగతి భవన్ నుండి చేస్తుంది, గుడిసెల నుండి చేస్తుంది. ప్రజలకి ఏం జరుగుతున్నది, ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమం దక్కుతుందా లేదా అనేదే ప్రామాణికం తప్ప నువ్వు అక్కడ కూర్చున్నావు ఇక్కడ కూర్చున్నావు. ఫామ్ అంటే పొలంలో కూర్చొని పనిచేయడం కూడా తప్పేనా? కేసీఆర్ ప్రశంసించాలి. ఆయన ఇక్కడ ప్యాలెస్ లో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కాకుండా పోయి అదే పల్లెటూరులో ఉంటున్నాడు, పల్లెటూరు జీవితాన్ని గడుపుతున్నాడు, రోజు వ్యవసాయం దగ్గర ఉంటున్నాడు. అట్లా ప్రశంసించాలి కానీ నువ్వు వచ్చి ఇక్కడ బంగ్లాలు ఉండు, వ్యవసాయంతో నీ అనుబంధం తెచ్చుకో. కేసీఆర్ పాలన బాగుందా లేకపోతే రేవంత్ రెడ్డి పాలన బాగుందా పెట్టకుండా ఫామ్ హౌస్ పాలన ఎందుకు పెట్టిరాలి అసలు? అంటే అందులోనే ఒక కుట్ర ఉంది. ఫామ్ హౌస్ పాలన అంటే ప్రజలందరూ వ్యతిరేకిస్తారని చెప్పి మొదలే ఊహించుకొని అట్లా పెట్టినప్పటికీ కూడా ప్రజలు కేసీఆర్ పాలన అని అర్థం చేసుకున్నారు. ఈయనేమో ఫామ్ హౌస్ పాలన. కేసీఆర్ పాలన పెట్టుకుంటే కేసీఆర్ పేరు పెడితే ఇంకెక్కువ వచ్చేది కదా, 100% వచ్చేది. సార్ ఇక రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసుకున్నా కూడా ప్రధానమైనటువంటి చర్చ కులగణన నడుస్తా ఉంది ప్రజెంట్. ఇక బీసీల ప్రధానంగా బీసీల అంశం ఏదైతే ఉందో మరి అప్పుడు 2014లో ఆ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వే చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా 50 రోజుల పాటు మేము సుదీర్ఘకాలం పాటు అన్ని ఆలోచించి చేసినామని చెప్తా ఉన్నారు. ఎవరి సర్వే కరెక్ట్ అని చెప్తారు? ఇప్పుడు బీసీలు అంటే ఎంత మనం కాదనుకున్నా కిరణ్, తెలంగాణ అనేటువంటిది 90% బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి రాష్ట్రం. మేమెంతో మాకంత కావాలని ఇలా అన్ని వర్గాలు చైతన్యవంతమై ప్రశ్నిస్తున్నాయి. బీసీలు మా సమగ్ర సర్వే ప్రకారం 51%, 10% ముస్లిం, 61%. అది 2014లో వచ్చిన మా సమగ్ర సర్వే. వీళ్ళు తీసినటువంటి లెక్కల ప్రకారం, మనం తీసిన ప్రకారం 46% బీసీలని వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు జనాభా ఏం చూపిస్తున్నారు? 3,60,00,000 జనాభా, 70 లక్షల జనాభా చూపించి 16 లక్షల మంది మా సర్వేలో పాల్గొనలేదు, 3,54,00,000 మంది పాల్గొన్నారు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమో జనాభానేమో ఓటర్ల సంఖ్యనేమో మన ఓటర్ లిస్టులకు సంబంధించిన దాని సర్వే ప్రకారం ఏమో, ఓటర్ లిస్ట్ ప్రకారం ఏమో దాదాపుగా 3,40,00,000, 50,00,000 ఉంది. అంటే అవి కాకుండా ఎస్ఎస్సి చదివినటువంటి పిల్లలు, 6వ తరగతి చదువుతున్న పిల్లలు, ఇంకా రకరకాలుగా ఓటర్ల నమోదు కాలంలో 60-70 లక్షలు ఉంటారు. మీరు 70 లక్షల జనాభా ఎట్లా తగ్గింది అనే దానికి ఇలా వాళ్ళకి జవాబు లేదు. బీసీల మొత్తం జనాభా తగ్గితే దేశవ్యాప్తంగానేమో జనాభా పెరుగుతున్నది, తెలంగాణ ఎందుకు తగ్గుతుంది? లక్షల పెళ్లిళ్ళు అయినాయి. షాదీ ముబారక్ 14 లక్షల మందికి వచ్చారు ఈ 10 సంవత్సరాల్లో. 14 మందికి ఒక్కొక్కరు జన్మించిన ఒక 3,000 మంది పిల్లలు, 3 లక్షల మంది పిల్లలు అనుకున్నా 10 లక్షల మంది అన్న పిల్లలు ఉండాలి కదా. గ్రోత్ రేట్ పెరగాలి కదా. వాళ్ళ మరణాల సంఖ్య 50% ఉన్నా ఒక 8 లక్షల మంది అన్న జనాభా సంవత్సరానికి పెరుగుతూ పోవాలి కదా. ఆ పెరుగుదల గ్రోత్ లేదు, తీవ్రమైనటువంటి నిరసన వచ్చింది. ఒక్క బీసీ నాయకుడు కూడా, అంటే అనేక సామాజిక ఉద్యమాల్లో పనిచేసి బీసీల కోసం తప్పించినటువంటి నాయకులందరూ కూడా ఏ ఒక్కరు కూడా మాకు ఇది సంతృప్తికరంగా ఉందని జవాబు ఇవ్వలేదు. ఇటువంటి స్థితిలో ప్రభుత్వం అనివార్యంగా మేము రీసర్వే చేస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదో సర్వే మొదలు పెట్టిండ్రు. 42 వాళ్ళు ఇవ్వకుండా మేము ఇస్తాం కాంగ్రెస్ పార్టీ పక్షాన అని చెప్పిండ్రు. 42 పక్షాన్ని ఇప్పుడు ఇవ్వండి, మంత్రివర్గంలో ఇవ్వండి. ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, అంత రెడ్డిలనే పెట్టిండ్రు.